హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరంతా? నేనైతే బాగున్నానండి. కుకింగ్తో లాంగ్ వీడియోలోకి అయితే ఈరోజు వచ్చేస్తున్నానండి. కుకింగ్ అనేది స్వీట్ అనేది చేయబోతున్నాను ఫ్రెండ్స్. స్వీట్ అంటే పెద్ద గోధుమ రవ్వతో దలియా, అదే మేమైతే హిందీలో దలియా అంటామండి ఈ ఆర్మీ లైఫ్లో. ఆ పెద్ద గోధుమ రవ్వతో స్వీట్ అనేది ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ అనేది కుక్కర్లోనే చేయాలండి. విజిల్స్ అనేవి రావాలి, అప్పుడు స్మూత్గా బాగా ఉడుకుద్దండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా కుక్కర్ హీట్ అయిందండి. ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. ఒక కప్కి రవ్వ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇదే పెద్ద రవ్వ. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని దీన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. చూసారుగా, గోల్డ్ కలర్ అనేది వచ్చింది రవ్వ. ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ గోధుమ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. చిన్న మీడియంలో ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు పానీ వేసుకోవాలండి. వాటర్ ఈ విధంగా వాటర్ పోసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసి క్లోజ్ చేసుకొని విజిల్స్ వేసుకోవాలండి. మినిమం ఒక 5 విజిల్స్ మీడియంలో, ఒక 2-3 విజిల్స్ చిన్న సిమ్లో పెట్టుకొని విజిల్ వేసుకోవాలండి. ఈ విధంగా విజిల్స్ అనేవి రావాలి. విజిల్ చల్లారిన తర్వాత మళ్ళీ మూత అనేది తీసుకోవాలండి. వేడి మీద తీయకూడదు. మీడియంలో ఒక 5 విజిల్స్ వరకు రావాలండి. చిన్న సిమ్లో అయితే ఒక 3 విజిల్స్ అయితే రావాలి. నీళ్ళు అనేవి అనుకూలంగా చూపించాను కదండి ఫ్రెండ్స్, ఆ విధంగా పోసేసుకుంటే అడుగు అనేది మాడిపోదండి. ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసుకున్నానండి, ఆఫ్ చేసుకున్నాను. కాసేపు చల్లారిన తర్వాత మూత అనేది తీసుకోవాలండి.